నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను హిమోర్ష. ఆరోగ్యశ్రీపై సర్కారు వారి మాటలు కోటలు దాటుతున్నాయి. చికిత్సలు మాత్రం ఐసీయూ దాకా కూడా చేరడం లేదు. వైద్యం ఖర్చు 1000 దాటితే నాది బాధ్యత అని ఎన్నికల ముందు పలు పార్టీల నేతలు గొప్పగా చెప్పారు. రూపాయి బిల్లు కూడా ఆసుపత్రికి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. చివరికి ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. 10-15 ఏళ్ల క్రితం శస్త్రచికిత్సల కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవడం, అప్పులు చేయడం చూసాం. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోవడంతో తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రోగులకైతే చికిత్సలను నిలిపివేసింది. పేదలకు అందించాల్సిన ఆరోగ్యశ్రీ వైద్యానికి బ్రేక్ పడింది. ప్రభుత్వం నుంచి బకాయిల విడుదల గురించి స్పందన లేకపోవడంతో రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితినైతే 10 లక్షల రూపాయలకు పెంచిన బకాయిలతో అసలు వైద్యమే అందకుండా పోతుంది. ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కార్డులు పట్టుకొని రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా సమ్మె పేరిట తమకు వైద్యం అందించడం లేదని రోగులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు రావాల్సి ఉండటంతో తరచూ సమ్మెకు దిగుతున్నారు. ఆసుపత్రుల యాజమాన్యుల ఒత్తిడికి తలొగ్గి కొంతమేర బకాయిల్ని సర్కారు విడుదల చేస్తుంది. కానీ సర్కారు ఆసుపత్రులకు మాత్రం పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పలు సేవలకు విఘాతం కలుగుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి తప్ప మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఔషధాలు, వైద్య పరికరాలన్నితే సరఫరా చేస్తుంది. బోధనా శాసనపత్రుల అవసరాల్లో అయితే 80% సరఫరా చేస్తుండగా మిగతా 20% మందులు, పరికరాలను కూడా ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్ బడ్జెట్లో ఆరోగ్యశ్రీ పథకంలోని రివాల్సింగ్ అయితే ఫండ్ నుంచి వినియోగించుకోవచ్చు. అయితే మెడిసిన్ బడ్జెట్ అరకొరగానే అందుతోంది. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను వాడుకుందామనుకున్న ఆ నిధులు రాక సర్కార్ అయితే ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 300 కోట్లకు పైగా బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి 100 కోట్ల వరకు రావాలి. ఈ ఆసుపత్రి నేరుగా ఔషధాలు కొనుగోలు చేస్తుంది. విధులు లేక 20 కోట్ల రూపాయల వరకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వేల మంది రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రికి 56 కోట్ల రూపాయల వరకు అందించాల్సి ఉంది. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లలో లైట్లు కూడా లేని దుస్థితి. ఓపీలోని గ్లౌజులు లేవని కొందరు వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి 100 కోట్ల రూపాయల వరకు, వరంగల్ ఎంఎన్జీకి అయితే 35 కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, కరీంనగర్ జీజీహెచ్లకు 10 కోట్ల చొప్పున అందాలి. ఓ ఏజెన్సీ ప్రాంతంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రికి లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నిధులు అందుబాటులో ఉన్నవి 2500 రూపాయలు మాత్రమే. ఆరోగ్యశ్రీ నిధులుంటే ఔషధాలు, వైద్య పరికరాలు
ఇంప్లాంట్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. వైద్యులకు కూడా ఈ నిధి నుంచి ప్రోత్సాహం అందుతుంది. చికిత్స అనంతరం రోగులకు ప్రయాణ ఛార్జీలను ఇందులో నుంచి ఇవ్వాలన్న నిబంధనలు ఉన్నాయి. రక్త పరీక్షల యంత్రాలను, రియలైజెంట్లను, పథకంలోని రివాల్సింగ్లనైతే నిధి నుంచి కొనుగోలు చేయొచ్చు. ఆరోగ్యశ్రీ సేవలు 1.4 కోట్ల కుటుంబాలకు సక్రమంగా అందాలంటే అందరికీ నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రభుత్వం నిజంగా భావిస్తుంటే ముందు నెట్వర్క్ ఆసుపత్రుల ప్యాకేజీలపై దృష్టి పెట్టాలి. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించాలి. దేశమంతా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్యాకేజీల రేట్లు ఆరోగ్యశ్రీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆ స్థాయిలో ప్యాకేజీలు పెంచితే తప్ప ఆరోగ్యశ్రీలో వైద్యం పేదలకు అందే పరిస్థితి లేదు. ఇక ఆసుపత్రులకైతే సరైన సదుపాయాలు లేక ఎక్కువ ఫీజులు కావచ్చు. ముఖ్యంగా చాలా మంది పేదలైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే పొలిటికల్ అనలిస్ట్ ఉప లక్ష్మణ్ అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, చెప్పమ్మా. నమస్కారం అండి. చెప్పమ్మా. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అన్నీ తెలిసిన సర్కార్ అయితే కళ్ళు మూసుకుంటుంది. ఈ నేపథ్యంలో భాగంగా బిల్లులు కడితేనే వైద్యం చేస్తాం అంటూ కూడా షరతులు కూడా పెడుతుంది. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో కనుక చూసుకుంటే ఇటు గ్లౌజులు లేక కావచ్చు, అనేక రకాలనైతే పేషెంట్స్ అయితే ఇబ్బందులు పడుతున్నారు. అసలు దీనిపై ఏమని చెప్పవచ్చు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకము బిలో పావర్టీ అంటే వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీగా ఉచిత వైద్యము అందించడం, అలాగే జర్నలిస్టుకు సంబంధించి కూడా కార్డులు ఇష్యూ చేశారు ఉచితంగా వైద్యం అందించడానికి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ప్రభుత్వము వాళ్ళకి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద రిజిస్టర్ చేసుకొని వైద్యం చేస్తారు. వాళ్ళకి బిల్లులు ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం బిల్లులు కనీసం 3 నెలలు కాకపోయినా 6 నెలలకు ఒకసారైనా రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ స్కీమును కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు డబ్బులే ఇవ్వకుండా సంవత్సరం అయినా కూడా వాళ్ళ పేమెంట్ చేయకపోతే వాళ్ళ యొక్క పేమెంట్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళకు ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ పెరిగిపోతుంటుంది. వాళ్ళు ఆందోళన చెందుతారు, మరి ఇవంతా పే చేయకపోతే మన ఆసుపత్రి ఎలా రన్ చేయాలి అని. సో ఈ పరిస్థితుల్లో మరి గత ప్రభుత్వంలో కూడా అలాగే కుంటినడక నడిచింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్ళు కూడా సక్రమంగా పేమెంట్ చేయకుండా ఇందాక మీరు చెప్పినట్టు 300 కోట్ల పైన ఆసుపత్రులకు అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది. పోనీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేయవు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు మనం ఎంటర్ అవుతూనే ఎమర్జెన్సీ కింద మీరు ఎంటర్ అయితే అసలు వాళ్ళు అడ్మిటే చేసుకోవడం లేదు. నువ్వు డబ్బు కడితేనే అడ్మిట్ చేసుకుంటాం, లేకుంటే మీరు వేరే హాస్పిటల్ ఉండి పంపిస్తున్నారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు పేషెంట్ యొక్క సైకాలజీని దృష్టిలో పెట్టుకొని ఇక మనం ఎమర్జెన్సీ మన దగ్గరకు వచ్చారు, మేము అడ్మిట్ చేసుకోము, మాకు బిల్లులు ఇవ్వలేదు అని వెనక్కు వెళ్ళిపోండి అంటే కనుక వాళ్ళు డబ్బు కడతారు అని. ఎందుకు? ఎక్కడికి పోలేరు కదా. అప్పటికప్పుడు ఇంకో హాస్పిటల్ పోతే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో అని భయపడి డబ్బు కడతారు అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఎమర్జెన్సీ కేసుల విషయంలో రిజెక్ట్ చేస్తున్నారు.
వి- పోని వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రిలోకి పోదామా అంటే గవర్నమెంట్ ఆసుపత్రులకు కూడా నిధులు మంజూరు చేయక మీరు అన్నట్టు కొన్ని ఎక్విప్మెంట్స్ లేకపోవటము, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవటము, డాక్టర్ల కొరత, నర్సుల కొరత, బెడ్లు లేని పరిస్థితి, ఇవన్నీ కూడా అక్కడ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తూ వీళ్ళు అంటే డాక్టర్స్ కానీ కొంతమంది నర్సులు కానీ మళ్ళీ బయట ప్రైవేటు హాస్పిటల్లో కూడా పనిచేస్తారు. అంటే అలా వచ్చి ఇలా సంతకాలు పెట్టి మేనేజ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ప్రభుత్వ మళ్ళీ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి అంతంత జీతాలు తీసుకొని వాళ్ళు ఎందుకు మళ్ళీ ప్రైవేట్ వైద్యం చేస్తున్నారని ప్రభుత్వం అడగటం లేదు, వాళ్ళ మీద నిఘా లేదు, వాళ్ళకి భయం లేదు. సో ప్రభుత్వ ఆసుపత్రికి పోయినా కూడా ఈ ఇబ్బందులు వస్తాయేమో, మళ్ళా అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్కి తీసుకోవడము, ఈలోగా పేషెంట్ ప్రాణం పోతుందేమో అని భయపడతారా లేదా? ఇక్కడ లక్ష్మణ్ గారు ఇక్కడ మామూలుగా మనం ఏదో లక్ష్మణ్ గారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మీద చెప్పండి. లక్ష్మణ్ గారు మీరు అన్నట్లుగా వారికి అంతంత జీతాలు ఇచ్చినా కూడా వీరి ఎందుకు సరిగ్గా వారి యొక్క విధులు నిర్వర్తించడం లేదు, ముఖ్యంగా అంటే వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం లేదా, లేకపోతే వీరిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే లేకపోతే ఇలాంటి పనులు చేస్తుందా, అసలు వీరిపై ఎవరు కూడా ఆలోచించడం లేదంటారా? మరి ముఖ్యంగా మనం చూసుకుంటే మరి ఇది మన ముఖ్యంగా మన ఆరోగ్యశ్రీ పథకం అంటేనే చాలా మంది పేదలకైతే అతి ముఖ్యమైన పథకం. ఆరోగ్యశ్రీ అంటేనే నో ఎంట్రీ అంటున్నారు కదా, మరి ప్రభుత్వమే ఇలాంటి దీనిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా. మరి మీరు అన్నట్టుగా వీరికి ఇన్నిన్ని జీతాలు ఇచ్చినా కూడా వారి యొక్క విధులు సరిగ్గా నిర్వర్తించడం లేదంటూ కూడా మనమైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు వీరిపై అసలు ఎవరు ఇంత ఇలాంటి పనులు చేసే వారిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు కూడా తీసుకోవాలి కదా. మరి దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేయడానికి వీలే లేదమ్మా. వీలే లేనప్పుడు వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటున్నారంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే కదా. అంటే అక్కడ ప్రభుత్వ పెద్దలు అంటే డిపార్ట్మెంట్ లో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే డైరెక్టర్స్ కమిషనర్లు పై లెవెల్లో ఉన్న వాళ్ళు పట్టించుకోవడం లేదని దాని అర్థం. కొన్ని తనిఖీలు చేస్తున్నారా? హాస్పిటల్స్ తనిఖీలు చేయటం లేదు. తనిఖీ చేస్తే అర్థమవుతుంది ఆ సమయంలో డాక్టర్ ఉన్నాడా, నర్సులు ఉన్నారా, లేకపోతే టెక్నీషియన్స్ ఉన్నారా అని రిజిస్టర్స్ తెలిసిపోతుంది. తనిఖీలు చేయటం లేదు. ఆ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నా పట్టించుకోవటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులకు సరే కాస్త డబ్బున్న ఉంటే పోతారు, ఏదో వైద్యం చేయించుకుంటారు. మధ్యతరగతి పేద వర్గాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. ఆరోగ్యశ్రీ వర్తిస్తే పేద వర్గాలకు ఎంత ఉపయోగకరంగా ఉండేది. ఇక్కడ ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే చదువు విషయంలో కానీ ప్రభుత్వం పూర్తి శ్రద్ధ వహించాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వాటి విషయంలో నిర్లక్ష్యం జరుగుతున్నది, పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే కనుక భయం ఉంటుంది కదా, అలా చేయగలుగుతారా? చేయలేరు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద నిధులు ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు? మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రాజెక్టులో, కాంట్రాక్ట్ వర్క్ లో వాటికి ఎంత డబ్బులు ఎలా వస్తున్నాయి? అవేమో రిలీజ్ చేసుకుంటున్నారు కదా. మరి ఈ ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు రిలీజ్ చేయడం లేదు? ఎందుకు పెండింగ్ లో ఉండిపోతున్నాయి? ఇప్పుడు పెండింగ్ లో ఉండటం వల్ల వాళ్ళకు అవకాశం తీసుకుంటున్నారు, తీసుకునేసి అడ్మిషన్ చేసుకోవటం లేదు. ఎప్పుడో ఎవరో ఒకరు ఏంటంటే మామూలుగా మనం ఏమైనా చిన్న చిన్న జబ్బులు వస్తున్నాయని పోతే ఆరోగ్యశ్రీ కింద అదేం పెద్ద ఖర్చు కాదు కాబట్టి ఏదో టెస్టులు, చిన్న చిన్న టెస్టులు చేసేసి పంపించేస్తారు. అదే కానీ ఎమర్జెన్సీ కింద పోయి అడ్మిట్ అయ్యి రూమ్స్ లో ఉండి ఆపరేషన్లు జరిగి ఎన్ని బిల్లులు పెరిగిపోతాయి. అవి తిరిగి రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇవ్వనప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని చెప్పి చూసాం కదా. ఈ మధ్య మేము అసలు బంద్ చేసేస్తాము, ఆరోగ్యశ్రీ ఈ పథకాన్ని టోటల్ గా బంద్ చేస్తాము, మేము అడ్మిట్ చేయమని చెప్పి అసోసియేషన్ వాళ్ళు అల్టిమేటం కూడా ప్రభుత్వానికి ఇవ్వడము, మళ్ళీ ఏదో చర్చలు జరపడము, తత్కాలికంగా కొంత ఫండ్స్ రిలీజ్ చేయటము, మళ్ళీ వాళ్ళు వెనక్కు తగ్గటము. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకొని మనం సాధించేది ఏముంది అని మళ్ళీ వెనక్కి తగ్గారు వాళ్ళు. అయినా కూడా కొంత డబ్బులు పేమెంట్ వచ్చినా కూడా
ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే, మీరు కార్డు చూపిస్తే కూడా మీరు లేదండి ఇవి వర్తించవు, ఆ జబ్బులు వర్తించవు, మీరు ఇంత డబ్బులు కట్టాల్సిందే అని చెప్పి చెప్పడము, లేదంటే అడ్మిట్ అయిన తర్వాత మధ్యలో చెప్పడము ఇది కట్టాలా అది కట్టాలా అని. దీనికి మామూలుగా ఏంటంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏదైతే ఉందో సిఇఓ ఉన్నాడు, దానికి సంబంధించిన కన్సల్టింగ్ డాక్టర్స్ అక్కడ ఉన్నారు, తర్వాత కోఆర్డినేటర్లు కూడా ఉన్నారు, నంబర్లు కూడా ఉన్నాయి మనకు నెట్లోకి వెళ్ళిపోతే. మనం అక్కడ వాళ్ళు అడ్మిట్ చేసుకోకపోయినా, లేదు వాళ్ళు డబ్బులు అడుగుతున్నా కూడా వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంబడే వచ్చి తనిఖీ చేయాలి. వాళ్ళు వస్తారా? రారు. అసలు ఫోన్ చేస్తే ఎత్తుతారా? ముందు ఫోన్ ఎత్తరు, చాలాసార్లు ఫోన్ చేయాలి వాళ్ళు. అంటే పట్టించుకోవడం లేదు. ఫోన్ ఎత్తినా కూడా ఏదేదో సమాధానాలు చెప్తారు వాళ్ళు. సిస్టమ్ అయితే ఉంది, కానీ సిస్టమ్ ఫాలో ఎవరు కావటం లేదు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మేము ప్రాక్టికల్గా నేను చూసిన వాడిని కొంతమంది పేషెంట్ల విషయంలో ఫోన్లు చేసి కూడా, అదే జర్నలిస్టులకు సంబంధించి ఫోన్. ఇప్పుడు ఏమైంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న ఒక ఆయన నేను చూశాను సోషల్ మీడియాలో, 32 లక్షల బిల్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్కు పెట్టుకుంటే 60,000 మాత్రమే శాంక్షన్ చేశారు. అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూడండి. నేను 32 లక్షలు ఖర్చు పెడితే సగమన్నా ఇవ్వకుండా 60,000 రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఆయన చెక్కును చించేశాడు, లైవ్ లో చించేసి చూపించాడు, నేను చించేస్తున్నా, నాకు 60,000 అవసరం లేదు అని. అంటే ఎంత బాధపడి ఉంటాడు. మరి ఇక్కడ ప్రభుత్వము ఓట్ల కోసం అన్ని మాటలు చెప్తుంది, కానీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత ప్రజల పరిస్థితి ఏంటి? అసలు ముందు ఫస్ట్ నేను మళ్ళా చెప్తున్నా కదా, విద్య, ఆరోగ్యము, ఈ 2 విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడానికే వీల్లేదు. కావాల్సినంత బడ్జెట్ కేటాయించాలి, మానిటరింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు. అరే మనం పెట్టిన స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందా కాదా, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తున్నా, అవునండి కాస్త లేటుగా ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక హాస్పిటల్కు 1 కోటి రూపాయలు రావాలనుకోండి, ఆ 1 కోటి రూపాయలు ప్రభుత్వం బాకీనే, ఈ పొద్దు ఇవ్వకపోయినా 6 నెలల తర్వాత ఇవ్వకపోయినా సంవత్సరం తర్వాత ఇచ్చి తీరాల్సిందే. అది మాఫీ చేయడానికి వీలు లేదు. ఒకవేళ కోర్టుకు పోయినా కూడా కోర్టు పేమెంట్ చేయమంటే అది ఓపిక పట్టాలి కదా. కొంతమంది ఏంటి, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. అసలు ప్రత్యేకించి నేను చెప్పా కదా, ఎమర్జెన్సీ కేసు రిజెక్ట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎందుకు చెప్పండి. ఒక పేదవాడు వస్తాడు, అయ్యో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే క్యాన్సర్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఊపిరాటం లేదని ఎమర్జెన్సీకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డబ్బు కట్టాల్సిందే ఇంత ముందు, ఇది ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయడం లేదు, మాకు డబ్బులు రావడం లేదని పేచి పెడుతున్నారు, లేదంటే వెళ్ళిపోయి అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు, పేషెంట్ వెనకమ్మ వచ్చిన వాళ్ళందరూ భయపడిపోయి ఎక్కడో నుంచి సప్పో తీసుకొచ్చి సరే అడ్మిట్ చేసుకోండి కడతాము అని చెప్పి కట్టే పరిస్థితి వస్తుంది. కట్టిన తర్వాత ఇంకా ఎలా బిల్లులు వేస్తారో మనం చెప్పక్కర్లే. ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయినాయి అంతా కూడా. ఇప్పుడు 3 రోజులు పేషెంట్ని పెట్టుకోవాల్సి ఉంటే 5 రోజులు పెట్టుకుంటారు. ఎందుకు? 5 రోజులు బిల్లు వస్తుంది. ఇలాంటి 5 రోజులు పెట్టుకోవాల్సిన పేషెంట్ను 10 రోజులు పెట్టుకుంటారు, 10 రోజులు బిల్లు వస్తుంది. మళ్ళీ ఏంటి అక్కడ ఆ రూమ్ రెంటు, తర్వాత డాక్టర్లు తనిఖీ చేస్తే, స్పెషలిస్టులు తనిఖీ చేస్తే వాళ్ళ ఫీజులు, నర్సులు ట్రీట్మెంట్ ఇస్తే నర్సుల ఫీజులు అన్నీ అందులో యాడ్ అవుతాయి, మొత్తం మెడిసిన్స్తో సహా. తడిసి మోపడి అయిపోతుంది. 50,000 నుంచి 1,00,000 వరకు రోజుకు బిల్లులు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది కొన్ని వాటినైనా తనిఖీ చేసి మీరు ఎందుకు బిల్లులు ఎక్స్ట్రా ఇలా వేస్తున్నారు, అసలు 3 రోజులు ఉండాల్సిన పేషెంట్ మీరు 5 రోజులు ఎందుకు పెట్టుకుంటున్నారు అని దాన్ని తనిఖీ చేసేటువంటి విధానం. తనిఖీ చేసే ఆఫీసర్లు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు, ప్రభుత్వం అంతా సిస్టమ్ ఉంది. ఎవరు కదిలిపోయి అక్కడ తనిఖీ చెయ్యరు, చూడరు, ఫోన్లలోనే మాట్లాడుకుంటారు. ఎందుకు? వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఏ పొద్దు కూడా వాళ్ళు హాస్పిటల్ తనిఖీ చేసి ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఎలా ఉన్నారు, ఎన్ని రోజులు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ పేమెంట్ ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బు కట్టించుకున్నారా మధ్యలో అని చెప్పి ఏమైనా అడిగారా చూస్తారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే
పేషెంట్ అడ్మిట్ అవుతూనే అతని టెస్ట్లకు సంబంధించిన కొన్ని అవన్నీ కూడా ఆరోగ్యశ్రీకి వాళ్ళు ఈమెయిల్లో పంపిస్తారు. ఈవెన్ ఏదైనా స్కాన్ చేసినా కూడా ఆ రిపోర్టు దాని ఫిల్ము అన్ని పంపుతారు. ఎక్స్రే చేస్తే ఎక్స్రే. అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు ప్రభుత్వం తరఫున. ఆ డాక్టర్ వాటిని పరిశీలించి ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఈ బడ్జెట్ మీద ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని అతను ఆమోదం తెలపాలి. తెలిపితే వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు మరి అంటే ఇక్కడ తప్పు అన్నది ఇద్దరి వైపు ఉంది, దాని వెనక అవినీతి ఉంది. వెంటనే శాంక్షన్ కూడా రాదు. ఒక్కోసారి ఇలా మేము పంపించామండి ఇంకా రాలేదు అంటే పేషెంట్ అయ్యా బాబు ఇక్కడ ఏమైపోతాడో ఏముంటే అటైతే మీరు డబ్బు కట్టండి, వచ్చిన తర్వాత మీకు వెనక్కి ఇస్తామంటారు. డబ్బు కట్టించుకున్న తర్వాత రాలేదండి లేట్ అయిపోయింది కాబట్టి ఈ సపోజ్ ఒక 2 రోజులు లేట్ అయింది అనుకోండి, వాళ్ళ నుంచి రిపోర్ట్ రావడము అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడము. పోనీ ఒక రోజు లేట్ అయింది అనుకోండి, ఆ ఒక రోజు బిల్లు పేషెంట్ కట్టమంటారు. ఈ ఒక రోజుకు 20,000 అయింది లేదంటే 30,000 అయింది మీరు కట్టాలంటారు, కట్టించుకుంటారు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి లేకపోతే ఒక అండర్స్టాండింగ్ తో అవినీతి కారణంగా అలా చేస్తున్నారా అన్నది ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం. అలాగే లక్ష్మణ్ గారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా ఈ పేదవారిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటారా? మరి ఎవరి మీద? ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రభుత్వం తరపున అయితే వీరికి అందవలసిన నిధులు అయితే సరిగ్గానే అందుతున్నాయి. ప్రభుత్వం తరపు నుంచి వచ్చే నిధుల్ని వీరు మన ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వీరు పనిచేయడం లేదంటారా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని చెప్తారా మీరు? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ ఉంటాయమ్మా, ఎక్కడో ఒక చోట ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఉంటాయి. అందువలన ఏంటి పేద వర్గాలకు ఆరోగ్యశ్రీ పథకము ఎందుకు పెట్టారు? రాజశేఖర్ ఉన్న టైం నుంచి ఎక్కడ అందుబాటులో ఆసుపత్రులు ఉంటే పేషెంట్ అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోతాడు ఆ ప్రైవేట్ ఆసుపత్రికి. ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ పేషెంట్ బతుకుతాడు అని ఉద్దేశంతో. ప్రభుత్వ ఆసుపత్రిని ఎత్తుక్కుంటూ పోవాలి, ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు 3 మండలాలకు ఎక్కడో ఒక చోట ఉంటుంది. అలాగే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి, తహసీల్దార్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి? వెళ్ళేలో పేషెంట్ ఏమైపోతాడు అని భయపడిపోతారు కదా. ఒకవేళ వెళ్ళినా అక్కడ కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఉంటుందా అన్నది కూడా భయం కదా. మళ్ళీ అక్కడ అన్ని వసతులు ఉన్నాయో లేవో, మిషన్స్ ఉన్నాయో లేదో, డాక్టర్ ఉన్నారో లేదో అది ఏం చేస్తారు? ప్రైవేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూపుతారు. సో గతంలో ఏమైంది, ఆరోగ్యశ్రీ ఉండేది కాబట్టి ధైర్యం ఉండేది. ఆరోగ్యశ్రీ ఉంది, మనం వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోతే అన్ని ఉచితంగా అన్ని చేసి పెడతారు, మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపిస్తారు అని. అది రాను ఏమైపోయిందంటే అవినీతిమయమైపోయింది. హాస్పిటల్ అంటే ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు అలాగే చేస్తున్నారు, ప్రభుత్వం అంటే ఆరోగ్య అధికారులు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వాళ్ళు అలాగే చేస్తున్నారు. మధ్యలో పేదవాళ్ళు నలిగిపోతున్నారు. ఏం చేయలేక ఏం చేస్తారు? మళ్ళీ ఎక్కడో గాజులు అమ్ముకోను, బంగారు గాజులు ఉంటే ఆడవాళ్ళు చెప్తుంటారు కదా, ఇవన్నీ అమ్ముకొని మా పేషెంట్ మేము చేర్చాం, డబ్బు కట్టామని సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి వార్తలు. మరి ఏం చేయాలి ఇక్కడ? ఈ సిస్టమ్ ఏంటి? ఏం చేస్తున్నది ప్రభుత్వం? మరి ఎందుకు మీరు ఆరోగ్యశ్రీ పెట్టారు? ఎందుకు ఆరోగ్య శాఖ ఉంది? ఎందుకు విజిలెన్స్ ఆఫీసర్లు చెక్ చేయరు? ఎందుకు కోఆర్డినేటర్లు పట్టించుకోరు? వెళ్ళి చూడరు, తనిఖీలు చెయ్యరు? మరి చెప్పాలి వ్యవస్థ అలా ఉందంటే పై అంటే ప్రభుత్వ పాలకుల నుంచి భయము వాళ్ళకు లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన మంత్రి వస్తాడు, తనిఖీ చేస్తాడు, ఆయన చాలా స్ట్రిక్ట్, మనం తప్పు చేసి ఒప్పుకోడు అని చెప్పే ఒక భయం అనేది ఉందా? ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతమంది మంత్రులు తనిఖీ చేశారు ఈ 2 సంవత్సరాల్లో చెప్పండి చూద్దాం. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు సడన్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రికి పోయాడా? మరి సిటీలో ఉన్నాయి కదా, పోయారా? మనం చూసామా? కొన్ని ఆరోగ్య శాఖ మంత్రి పోయారా? చూసామా? లేదు. ఇక భయం ఎందుకు ఉంటుంది వాళ్ళకు? వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఆడుకుంటారు. లక్ష్మణ్ గారు మీరు అన్నట్లుగానే ఇప్పుడు
పేద ప్రజలంటేనే ఆరోగ్యశ్రీ పథకం మీద ఆధారపడి ఉంటారని కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఉన్నవారంటేనే నార్మల్గా అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, చికిత్స చేయించుకుంటారు, అంతా సరే బాగుంటుంది. అదేవిధంగా ఎట్ ది సేమ్ టైం కూడా మనం అన్నట్లుగా పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పి దాన్ని ఆధారంగా తీసుకొని ఆసుపత్రికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ నో ఎంట్రీ అని అయితే చెప్పేశారు. మరి ఫైనల్గా మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ అంటే నో ఎంట్రీ అంటే మరి పేద ప్రజల పరిస్థితి ఏంటని చెప్పవచ్చు, దీనిపై ఏమని చెప్పవచ్చు? ఇప్పుడు నో ఎంట్రీ అని ఎందుకంటున్నారంటే వాళ్ళు మా బిల్లులు రావటం లేదు, కట్టడం లేదు అని. అందుకని ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి పిలిపించారు. సరే, కొంతవరకు డబ్బులు రిలీజ్ చేశారు. కానీ ఇంకా ఇందాక మీరు చెప్పినట్టే 300 కోట్ల పైగా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వము అనేక వాటికి ఖర్చు పెడుతున్నప్పుడు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వకూడదు? ఆరోగ్యం సంబంధించి పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్య విషయంలో ప్రిఫరెన్స్ ఇస్తే డబ్బులు పేమెంట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వానికి గ్రిప్ వస్తుంది. అరే, మేము మీకు ఎప్పుడు బిల్లులు ఎప్పుడు కట్టాము, అయినా కూడా మీరు ఇలా వేధిస్తారా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు వీళ్ళు కట్టకపోవడము, వాళ్ళు మేము సేవలు బంద్ చేస్తామనడము, వెళ్తే కనుక పట్టించుకోకపోవడము, ఇవన్నీ ఉంటాయి. రైట్ అండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు ముఖ్యంగా మన లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రులని ఏ ఒక్కరోజు కూడా సందర్శించలేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ ఒక్కరోజు కూడా వీరు రావడం జరగలేదు, ఆసుపత్రులను అయితే సందర్శించడం జరగలేదు. ముఖ్యంగా ఇప్పుడు అసలు ఏ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి, ఎవరు ఎలాంటి నిధులని నిర్వర్తిస్తున్నారని కూడా వీరైతే సందర్శించడం లేదు, ఎవరిని కూడా దృష్టి సారించట్లేదనే చెప్పవచ్చు. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? అసలు వీరికి ఎలాంటి, మీరు ఏ విధంగా చెప్తారు దీనిపై? అసలు వీరికి నిజంగా ప్రభుత్వమే వీరిపై చర్యలు తీసుకోవాలంటారా? తనిఖీలు చెయ్యాలి, లేకుంటే భయం ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి, దాని తర్వాత ఉస్మానియా ఆసుపత్రి. గాంధీ ఆసుపత్రి చాలా పెద్దది, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అక్కడ పేషెంట్ వెళ్తే ఎంత నిర్లక్ష్యంగా చూస్తారు అంటే, ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది జర్నలిస్టులు కూడా డబ్బు కట్టలే అంటే వాళ్ళు పేదవాళ్ళుగా ఉండుకొని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన 24 గంటలైనా డాక్టర్ వచ్చి చూడకుండా ఉంటే పేషెంట్లు ఎలా భయపడతారు? చూడండి, వెళ్ళిన వాళ్ళు ఎలా భయపడతారు? ఆ డాక్టర్లు వస్తున్నారు, గ్రౌండ్ లో ఉన్నారు, ఇంటి నుంచి రావాలా, ఇట్లా చెప్తారు. నర్సులు మామూలు డాక్టర్లు చూసే ప్రయోజనం ఉండదు కదా, కన్సర్నింగ్ డాక్టర్స్ రావాలి కదా, రారు. నేనే స్వయంగా జర్నలిస్ట్ అడ్మిట్ అయితే సూపరింటెండెంట్ నంబర్ తీసుకొని, మా జర్నలిస్ట్ అండి ఫలానా వార్డులో ఉన్నాడు, నిన్న జాయిన్ అయ్యాడు, ఇప్పటి వరకు మీరు అతనికి టెస్ట్ చేయలేదు, కన్సర్న్ డాక్టర్ చూడలేదు మరి అడిగితే అప్పటికప్పుడు వాళ్ళు మనం అడిగాము కాబట్టి లేదండి వెళ్ళి చూస్తాము అండి అని 1 గంట తర్వాత ఆ పేషెంట్ కండిషన్ ఇలా ఉంది అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా నేను అలా చాలా సార్లు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాను కూడా. మరి వాళ్ళకి ఎందుకంత నిర్లక్ష్యం అక్కడ కనిపిస్తుంది? మనం అడగాలనా, తెలుసుకోవాలనా? అది వాళ్ళ డ్యూటీ కదా. పేషెంట్ జాయిన్ అయ్యేదంటే 24 గంటల వరకు చూడకుండా టెస్టులు చేయకుండా ఉంటే, జాయిన్ అయితే పేషెంట్ భయంతోనే అక్కడికి వెళ్తాడు, ఏమో జరిగిపోతున్నది నాకు, ఏమవుతుందో ఏమో అని. అలాంటి వానికి వెంటనే టెస్టులు చేసో, వెంటనే కన్సల్ట్ డాక్టర్లు వచ్చో, వాళ్ళకి ఇబ్బంది ఏమి లేకపోతే నచ్చ చెప్తే పేషెంట్ ధైర్యంగా ఉంటాడు. ఆ ధైర్యం కూడా ఇవ్వాలి కదా. రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. చూశారు కదండి మన లక్ష్మణ్ గారు చెప్పినట్లు కనుక మనం చూసుకుంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ అంటేనే నో ఎంట్రీ.
అసలు వినడానికే చాలా వెరైటీగా ఉంది కదండి. ముఖ్యంగా మనం చూసుకుంటే పేద ప్రజలు ఆధారపడేది ఈ ఆరోగ్యశ్రీ పథకం కిందనే. ముఖ్యంగా గనక మనం మాట్లాడుకుంటే గనక పేద ప్రజలు వీటిపై ఆధారపడి ఉంటారు కాబట్టి వారు ఇదొక్క పథకాన్నే ఆదర్శంగా తీసుకొని ఆసుపత్రులకు కూడా వైద్యానికి వెళ్ళడం జరుగుతుంది. మరి వీరిపై ప్రభుత్వం అనేది 100 కోట్ల నిధులు ఇచ్చినా కూడా వీరు సరిగ్గా వైద్యం చేస్తున్నారన్న లేదా పరిస్థితి కూడా అసలు ఎవరికి నమ్మలేని పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రభుత్వం తరఫున ఇన్ని 100 కోట్ల నిధులు వచ్చినా కూడా అసలు వైద్యులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మరి ప్రభుత్వం నుంచి ఇంతటి దారుణం ఉందంటారా, లేకపోతే ప్రభుత్వమే వీరిపై చర్యలు తీసుకోవడం లేదంటారా? అసలు ఎందుకు ఇంత దారుణం జరుగుతున్నా ప్రభుత్వం వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? వీరిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఏ ఆసుపత్రికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ఎందుకు ఇంత చులకన? ప్రభుత్వ ఆసుపత్రులని ఎవరు పట్టించుకోవాలి? మరి పేదవారి బ్రతుకులు ఏం కావాలి? వీరు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేసుకోవాలి? ఉన్నవారంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, అంత బాగానే ఉంటుంది, అంత ఇది ఒక విధంగా జరుగుతుంది. మరి పేదవారి బ్రతుకులు ఏం కావాలని మన లక్ష్మణ్ గారు అయితే చాలా చక్కగా వివరణగా తెలియజేయడం జరిగింది. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.